తాళి కట్టి చక్కగా కాపురం చేయాల్సిన పెళ్లికొడుకు రాత్రికి రాత్రే నగలు డబ్బుతో పరారయ్యాడు. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. పథకం ప్రకారం పెళ్లి వారిని నమ్మించి రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. కొల్లాపూర్కు చెందిన కురుమూర్తి అనే కేటుగాడు. పెళ్లి కుమారుడికి ఇదివరకే మరో యువతితో వివాహమైనట్టుగా ఆలస్యంగా తెలుసుకున్న పెళ్లి కూతురు తల్లిదండ్రులు, బంధువులు పోలీసులను ఆశ్రయించారు. వరుడు మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇద్దరు భార్యలు తన మొగుడు తనకే సొంతమన్నట్లు మాట్లాడుతుండడం కొసమెరుపు. చేసుకొని లక్షలు పెట్టి చదివించి వాళ్ళ లక్షలు ఇచ్చిన వారికి 10 లక్షలు 10 బంగారు ఇంతకాలం పెట్టిన ఆయన మోసం చేసి పెట్టి తాళి కట్టి మోసం చేసిండు తండ్రి. లక్ష్మి, నాకు ఏ అఫైర్స్ లేవు, నాకు ఏ లవర్స్ లేరు, నిన్ను మాత్రం బాగా చూసుకుంటాను, నేను నాకు నిజంగా ఎవ్వరు లేరు అంటే, నీకేమైనా అఫైర్స్ ఉంటే ఇప్పుడే చెప్పు, నేను ఇప్పుడే వదిలిపెట్టుకుంటా అంటే అస్సలు లేదు అన్నాడు. ఆ పిల్లోడు అబద్ధం చెప్తున్నాడని వాళ్ళ తమ్ముని కానీ కాంటాక్ట్ చేసినాను ఎఫ్బీలో. వాళ్ళ తమ్ముడు కానీ నాతో అసలు మా తమ్మునికి ఏం సంబంధమే లేదన్నాడు. కానీ వాళ్ళ తమ్ముడేనంట వాళ్ళిద్దరికి మధ్య నుండి పెళ్లి చేసినది, వాళ్ళ వదిన డెలివరీ అయినా కానీ పోయినది కానీ వాళ్ళ తమ్ముడే అంటారు. నాకు న్యాయం తీర్చండి అందరూ. పెద్ద నరసింహుడు, చిన్న నరసింహుడు లేడు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నాడు. ఆయననే నాకు అసలు నా గొంతు కోసినది ఆయన నాకు, లేకపోతే నేను జాబ్ చేసుకొని బతికేదాన్ని. నాకు ఆ టాలెంట్ ఉంది. వ్యాపారం చేసుకొని లక్షలు పెట్టి చదివించి వాళ్ళ లక్షలు ఇచ్చిన వారికి 10 లక్షలు 10 బంగారు ఇంతకాలం పెట్టిన ఆయన మోసం చేసి పెట్టి తాళి కట్టి మోసం చేసిండు తండ్రి. లక్ష్మి, నాకు ఏ అఫైర్స్ లేవు.